హలో అండి అందరికీ. ఇక్కడ కనిపిస్తుంది మీకు కాజ్పేట్ జంక్షన్ ఇది. మీకు ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూస్తే అర్థమై ఉంటుంది. ఏంటిది వీడియో అనేది. మీకు కాజ్పేట్ జంక్షన్ టు తిరుపతి వెళ్తున్నాం. ఈ వీడియో అదే అన్నమాట. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చిన్నగానే ఉంటుంది వీడియో అనేది. ఫస్ట్ మన ఛానల్‌ని ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కాజీపేట్ జంక్షన్ అనేది మీకు వరంగల్, హన్మకొండ వాళ్ళకి చాలా బిజీగా ఉండే ఒక జంక్షన్ అన్నమాట ఇది. ఇది మీకు ముంబై, ఢిల్లీ వెళ్ళాలనుకుంటే ఇక్కడ జంక్షన్ నుంచెల్లే వెళ్ళాలి మీకు. అంటే హైదరాబాద్ నుంచెల్లి వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా ఈ కాజీపేట్ జంక్షన్ నుంచెల్లే వెళ్ళాలి మీరు. ముంబై గానీ, మహారాష్ట్ర గానీ, ఢిల్లీ గానీ అటన్నా వెళ్ళొచ్చు ఈ జంక్షన్ నుంచెల్లి. సో, ఈ కాజీపేట్ జంక్షన్ గురించి చెప్పాలంటే మీకు, ఈ కాజీపేట్ జంక్షన్‌లో మీకు 3 ప్లాట్‌ఫామ్స్ ఉంటాయి. ఇంకోటి ఈ కాజీపేట్ జంక్షన్ ఎప్పుడు అంటే కట్టారు, ఎప్పుడు ఓపెన్ చేశారంటే 1874, 1889లో మీకు నిజాం రాజులుంటారు గదా! అంటే నైజాం రాజులుంటారు గదా! వాళ్ళు అప్పుడు కట్టారు ఈ రైల్వే స్టేషన్ అనేది. సో, ఇక్కడ వెళ్తున్న ఈ ట్రైన్ అనేది మీకు గోదావరి ఎక్స్‌ప్రెస్ ఇది. ఈ గోదావరి ఎక్స్‌ప్రెస్ ఈ టైంకి ఉంటుంది. అంటే దాదాపుగా 8కి ఉంటుంది. 8కుండి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 6-7 కల్లా మీకు వైజాగ్ ఎళ్తుందన్నమాట ఆ ట్రైన్ అనేది గోదావరి ఎక్స్‌ప్రెస్. సో, నేను వెళ్ళాలనుకున్న ట్రైన్ పేరు పద్మావతి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్. ఈ ట్రైన్ నంబర్ 12764 నంబర్ అన్నమాట. ఇది మీకు డైలీ ఉండదు ట్రైన్ అనేది. ఇది మీకు బుధవారం అండ్ శనివారం రోజు ఉండదు. మిగతా డేస్‌లలో సికింద్రాబాద్ నుంచెల్లి తిరుపతి వరకు ఉంటుంది. ఈ బుధవారం, శనివారం మాత్రం తిరుపతి నుంచెల్లి సికింద్రాబాద్ ఉంటుందన్నమాట. సో, అదన్నమాట. 2 రోజులు తిరుపతి నుంచెల్లి ఉంటుంది. మిగతా డేస్ అనేది సికింద్రాబాద్ టు తిరుపతి ఉంటుంది. సో, ఈ ట్రైన్‌కి నేను స్లీపర్ క్లాస్ అనేది బుకింగ్ చేసుకున్నాను. దాదాపుగా రూ. 450 చిల్లర అలా పడ్డది నాకైతే. సో, నాకు ఎస్సీ 8 వచ్చింది బెర్త్ నంబర్ అయితే. సో, ఇందులో మీకు ఈ సికింద్రాబాద్ నుంచెల్లి మీకు తిరుపతికి వెళ్ళాలనుకుంటే 17 స్టాప్స్ ఉంటాయి. నేను కాజీపేట నుంచెల్లి వెళ్తున్నాను కాబట్టి చెప్తున్నాను స్టాప్స్ అనేటివి. వరంగల్ అండ్ నీకొండ, కేసముద్రం, మహబూబాబాద్, ఖమ్మం, మధిర, విజయవాడ జంక్షన్, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు జంక్షన్, వెంకటగిరి, శ్రీకాళహస్తి, రేణిగుంట జంక్షన్, తర్వాత తిరుపతి. సో, ఇవ్వండి ఈ స్టాప్స్ అనేటివి. విజయవాడ జంక్షన్‌లో మీకు ఒక 10 నిమిషాల స్టాప్ ఉంటుంది. మిగతా స్టాప్స్‌లలో 2 మినిట్స్, 3 మినిట్స్ ఉంటాయి అంతే. మిగతా దాంట్లో అంతే సేమ్ 2 మినిట్స్, 3 మినిట్స్. ఒక విజయవాడలో 10 నిమిషాలు ఆగుతది ఈ ట్రైన్ అనేది. ఒక తిరుపతి వెళ్ళాలనుకునే వాళ్ళకి ఇదొక మంచి ట్రైన్ అని నేను చెప్తాను నేనైతే. మంచి ఒక అడ్వైస్ అన్నమాట. మంచిగా ఉంటుంది ఈ ట్రైన్ అనేది. నేను స్లీపర్ క్లాస్ బుకింగ్ చేసుకున్నాను. రూ. 450 చిల్లర అట్లా పడ్డది. విత్ ఇన్స్యూరెన్స్‌తోని పడ్డదన్నమాట. నేను ఎస్సీ 8లో వచ్చింది నాకైతే బెర్త్ అనేది. సో, ఒక మంచి ట్రైన్ అని చెప్పొచ్చు. ఈ ట్రైన్ అనేది మీకు నేనైతే చెప్తున్నాను నేనైతే. ఇది మీకు కాజీపేట నుంచెల్లి 8:30కు స్టార్ట్ అయ్యి ఎర్లీ మార్నింగ్ 7:30కి అలా దింపుతుంది ఈ ట్రైన్ అనేది. మీరు నైట్ అంతా పడుకోవచ్చు మంచిగా హాయిగా. సో, ఈ ట్రైన్‌లో మీకు అన్నీ ఉంటాయి. ఏసీ ఉంటుంది, నాన్ ఏసీ ఉంటుంది, స్లీపర్ ఉంటుంది, జనరల్ ఉంటుంది. సో, పూర్తిగా చూడండి ఈ వీడియోని ఇంకా కొంచెం ఉంటుంది. సో, నైట్ టైమ్ కాబట్టి నేను పెద్దగా వీడియో అనేది తీయలేదు నేనైతే. సో, మనకి రీసెంట్‌గా మనకు వరదల వల్ల కేసముద్రం దగ్గర రైలు పట్టాలు కొట్టుకుపోయాయి గదా! సో, అదే అన్నమాట ఇక్కడ నేను వీడియో తీస్తున్నాను. ఇదే చూడండి. ఇక్కడ రైలు పట్టాలు ఒక 3 డేస్‌లో అంతా సెట్ చేశారు. చాలా బాగా చేశారు. ఒక 3 రోజులలో అంత పెద్ద ఇన్సిడెంట్‌ని చాలా తొందరగా చేశారు. ఇగో ఇదే అది. ఇక్కడనే చూస్తున్నారు గదా! అదే అన్నమాట. ఈ ట్రాక్ అనేది కొత్తగా చేశారు ఇది. సో, చాలా బాగా చేశారు. 3 రోజులలో చేశారంటే చాలా గ్రేట్ అన్నమాట. సో, ఇక్కడికి వచ్చిన తర్వాత ట్రైన్ అది స్లో అయింది చాలా. సో, తర్వాత మేము డైరెక్ట్‌గా విజయవాడ జంక్షన్‌లో తీశాను వీడియో అనేది. ఎక్కడ తీయలేదు మళ్ళీ నేను. సో, ఈ విజయవాడ జంక్షన్‌కి వచ్చేసరికి మనకి దాదాపుగా 1:00 అయిందండి. 1:00కి ఈ జంక్షన్‌కి వచ్చింది విజయవాడ జంక్షన్‌కి. విజయవాడ జంక్షన్‌లో ఈ స్టాప్ అనేది మనకి 10 నిమిషాల స్టాప్ ఉంటుంది ఈ ట్రైన్‌కి. ఈ 10 నిమిషాల స్టాప్‌లో ఈ ట్రైన్‌కి సంబంధించిన పనులే ఉంటాయి గదా! వాటర్ ఫిల్లింగ్ అని సంథింగ్ అయన్నీ ఉంటాయి గదా! అవి చూసుకుంటుందన్నమాట. ఈ విజయవాడ జంక్షన్‌లో 10 ప్లాట్‌ఫామ్స్ అనేటివి ఉంటాయి. దాదాపుగా మీకు సికింద్రాబాద్ అంతా ఉంటుందనుకోండి ఈ స్టేషన్ అనేది. ఈ విజయవాడ దాటిన తర్వాత మీకు ఒక బ్రిడ్జ్ వస్తది. ఆ బ్రిడ్జ్ మించెల్లే ఈ ట్రైన్ వెళ్తది. అక్కడ చూడొచ్చు అని నేను చాలా అనుకున్నాను. కానీ నైట్ టైమ్ కాబట్టి ఏమీ చేయలేం. ఏమీ చూడలేము కాబట్టి ఏది లేదన్నమాట. మీకు నెక్స్ట్ డే శ్రీకాళహస్తి, రేణిగుంట వీడియో వస్తది. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ వీడియో అన్నమాట. డైరెక్ట్ అదే పెడుతున్నాను నేను ఇగ చూడండి అది. సో, ఫ్రెండ్స్ ఇది ఫైనల్‌గా నెక్స్ట్ డే అన్నమాట. ఈ నెక్స్ట్ డే సీనరీ అయితే చాలా బాగుంది. ఎర్లీ మార్నింగ్ కాబట్టి మంచి పక్కపంటి పొలాలు, ఆ కొండలు అవన్నీ చూస్తే చాలా బాగుంది సీనరీ అనేది. అంటే మీకు చెప్తే నార్మల్‌గా ఉంటుంది. మీరు మొబైల్‌లో చూస్తున్నారు కాబట్టి ఇంకా నార్మల్‌గా ఉంటుంది. సో, మీరు డైరెక్ట్‌గా ఎక్స్‌పీరియన్స్ చేస్తే ఆ వ్యూ అనేది, ఆ ప్లేస్ అనేది మీకు చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. ఎందుకంటే మంచి కొండలు, అలాంటి ప్రకృతి, మంచి మంచి సీనరీ ఉంటున్నాయి కాబట్టి చాలా బాగుంటుంది. డైరెక్ట్‌గా చూస్తేనే మీకు ఆ ఎక్స్‌పీరియన్స్ అనేది ఏందనేది తెలుస్తది.
సో మీరు వెళ్తే అప్పుడు తెలుస్తుంది మీకు నేను ఏంటి చెప్తున్నాను ఏంటనేది. సో ఫైనల్గా మీకు రేణిగుంట జంక్షన్ వచ్చింది. ఈ రేణిగుంట జంక్షన్కి మీకు 5 ప్లాట్ఫామ్స్ అనేటివి ఉంటాయి. సో ఈ రేణిగుంట జంక్షన్ తర్వాత నెక్స్ట్ వచ్చేది డైరెక్ట్గా తిరుపతి అండి. మధ్యలో ఏమి స్టాప్స్ అనేటివి ఉండవు మీకు. సో ఫైనల్గా మనం తిరుపతికి వచ్చేసాం. ఈ తిరుపతికి ప్లాట్ఫామ్స్ అనేటివి అంటే ఈ తిరుపతి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్స్ అనేటివి మీకు 6 ప్లాట్ఫామ్స్ ఉంటాయి, 8 ట్రాక్స్ ఉంటాయి, 2 గేట్లు ఉంటాయి అన్నమాట. ఇంకోటి ఏంటంటే ఈ తిరుపతికి సంబంధించి మీకు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలనుకుంటే ఇక్కడ బస్సెస్ కానీ క్యాబ్స్ కానీ అన్నీ ఉంటాయి. ఈ తిరుపతి నుంచి వెళ్ళి రైల్వే స్టేషన్ నుంచి వెళ్ళి అన్నమాట. రైల్వే స్టేషన్ నుంచి వెళ్ళి మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలనుకుంటే 16 కిలోమీటర్స్ ఉంటుంది మీకు డిస్టెన్స్ అనేది. ఎయిర్పోర్ట్కి 16 కిలోమీటర్లు ఉంటుంది. సో ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది తిరుపతి అనేది. మీకు ఇక్కడ పైన చూస్తున్నారు కదా, ఇప్పుడే డెవలప్ చేస్తున్నారు. ఇదే అని కాదు, చాలా రైల్వే స్టేషన్స్ అనేవి ఇప్పుడే డెవలప్ చేస్తున్నారు. ఎప్పుడు అవుతాయి ఏంటి అనేది తెలియదు, కానీ అంతా కంప్లీట్ అయిన తర్వాత కూడా అప్పుడు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది తిరుపతి అనేది. ఇప్పుడే చూస్తున్నారు కదా, అంతా డెవలప్ చేస్తున్నారు ఇప్పుడే. సో ఇదన్నమాట ఈ వీడియో అనేది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఛానల్ లోపలికి వెళ్ళి చూడడానికి చాలా వీడియోస్ ఉంటాయి మనవి. ఇంకొకటి ఏంటంటే అసలు నేను పైకి ఎలా వెళ్తాను, ఏం టికెట్స్ తీసుకున్నాను, అసలు ఏంటిది అనేది నేను కంప్లీట్గా ఆ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నేను మీరు ఎలా టికెట్స్ తీసుకోవాలి, ఎక్కడ టికెట్స్ తీసుకోవాలి, అసలు నేనేం టికెట్స్ తీసుకున్నాను, నేనే ఎలా వెళ్ళాను పైకి అనేది నెక్స్ట్ వీడియోలో కంప్లీట్గా పూర్తిగా చెప్తాను నేనైతే. సో ఇదన్నమాట ఈ వీడియో. ఇక్కడితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో మీరు చూడాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఛానల్ లోపలికి వెళ్ళి చూడండి. ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయి. ఇంకా థియేటర్ వీడియోస్ ఉంటాయి, టెంపుల్ వీడియోస్ ఉంటాయి. ఇక్కడ వరకు ఎవరైనా చూస్తుంటే చాలా థ్యాంక్స్ అండి.